నంద్యాల జిల్లాలో బస్సు టైరు పేలి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగి 2 వాహనాలు దగ్ధమైన క్లీనర్ అప్రమత్తత వల్ల బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. 4గురికి గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు నంద్యాల జిల్లాలో ప్రమాదానికి గురైంది. సిరివెల్ల మెట్ట వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో బస్ టైరు పేలిపోయింది. ఆ తర్వాత అదుపు తప్పిన బస్సు డివైడర్ ఎక్కి అటువైపు రోడ్డుపైకి వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఓబులేసు, కంటైనర్ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే చనిపోయారు. రోడ్డుపై ఉన్న స్పీడ్ గన్ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బస్ క్లీనర్ అప్రమత్తమై అత్యవసర కిటికీ పగలగొట్టి ప్రయాణికులను దింపివేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మంటలు చెలరేగి 2 వాహనాలు దగ్ధమయ్యాయి. క్లీనర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కొందరికి మాత్రం గాయాలయ్యాయి. వినీత అనే యువతికి కాలు విరిగింది. హరీష్ అనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వచ్చే రోజుల్లోనే వస్తూ ఉన్నాము. నార్మల్ స్పీడ్ అంతా ఒక 60 అది నార్మల్ స్పీడ్గానే వస్తున్నాము. డివైడర్ వచ్చేటప్పుడు టైర్ బ్లాస్ట్ అయింది. టైర్ బ్లాస్ట్ అవ్వడంతో డివైడర్ రైట్ సైడ్కి లాగేసి అది కంట్రోల్ కావడం లాగేసిన తర్వాత కంట్రోల్ కాక అది అవల లారీకేమో కొట్టుకున్నట్టుగా అప్పటికి నేను కింద పడిపోయినాను. గ్లాస్ పడి నాకు కొద్దిసేపు నాకేం అర్థం కాలేదు. నేను లేచి చూసేసరికి అవల లారీకేమో కొట్టుకొని ఉన్నాయి. అంత 2 నిమిషాలలో నేను అందులోకి అందరినీ ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్ కాడికి వచ్చి డోర్ తీపిచ్చేసి అందరినీ ప్యాసింజర్ని సేవ్ చేశాను. దించిన తర్వాత అన్నీ అయిపోయినాక మంటలు వేసాను. ముందు ప్యాసింజర్ ఉండగన్నప్పుడైతే ఏం మంటలు అయితే రాలేదు. సడన్గా 1:40, 1:50 ఆ టైంలో బస్సు టైర్ ఏదో బ్రేక్ అయిందని చెప్పి పంచర్ అయ్యింది. బస్సు అదుపు తప్పి అవతల రోడ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎదురుగా వస్తున్న కంటైనర్ని ఢీకొట్టడం జరిగింది. మేము నా తోటి స్నేహితులతో కలిసి ఒక్కొక్కరుగా బయటికి ముందు పక్క నుంచి గ్లాస్ బ్రేక్ చేసుకొని బయటికి దూకేసాము. మిగిలిన అద్దాలని మేము పగలగొట్టుకొని ఒక్కొక్కరిగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఒక్కొక్కరిగా అద్దం విండోలో నుంచి బయటికి పంపించి మాతో పాటు అందరినీ ఇక్కడికి 108కి కాల్ చేసి ఇక్కడ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ వాళ్ళకి కాల్ చేశాము. సిరివెల్ల మెట్ట వద్ద ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మంత్రి ఫరూక్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పరిశీలించారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడం అదృష్టమని మంత్రి అన్నారు.